ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. తెలుగు రాష్ట్రాల్లో చలికాలం తీవ్రంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి దిగజారుతూ ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా చలి క్రమంగా తగ్గుతూ ఉండాలన్న ఆశను కలిగిస్తూనే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రాత్రి, ఉదయం మాత్రమే కాకుండా మధ్యాహ్నం పూట కూడా గణనీయంగా పడిపోతున్నాయి. అందువల్ల ప్రజలు చలి, పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాతావరణ శాఖ విశ్లేషణ ప్రకారం రాబోయే 3 నెలల పాటు ఈ చలి పరిస్థితి కొనసాగనుంది. ఇప్పటికే నగర ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండడంతో రోడ్లపై ప్రయాణం మరింత సవాళ్లతో నిండింది. ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు వాడుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. తెలంగాణలో ఘనీభవించిన చలికాలం కారణంగా సంగారెడ్డి, రంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి వంటి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ ప్రాంతంలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్ పరిధిలోని నిర్మల్ 9.4, నారాయణపేట 9.5, మౌలాలి 9.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లపై ఖాళీగా ఉండడంతో ప్రజలు పెద్దగా బయటకు రావడం లేదు. చలికి తోడుగా పొగమంచు ఎక్కువగా ఉండడంతో సిటీ వాసులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ తెలిపినట్లు రాబోయే 2 రోజుల్లో చలి మరింత తీవ్రంగా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మేర దిగజారే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ప్రజలు చలి, పొగమంచు వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. చలికాలంలో వేడెక్కించుకునే దుస్తులు, మఫ్లర్లు, తగిన పానీయం తీసుకోవడం వంటి జాగ్రత్తలు ముఖ్యమని సూచించారు. ఈ పరిస్థితులు మార్చి వరకు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.